హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముహూర్తం టైంకి చందుని తీసుకొచ్చి చందు శ్రీవల్లిలా పెళ్ళి జరిగేలా చేసిన ధీరజ్ సాగర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకురమ్మని చెప్తాడు. ఇక చందుని తీసుకురావడం కోసం సాగర్ ధీరజ్ చందు గదిలోకి వెళ్తారు. ఇక వాళ్ళు వెళ్ళేసరికే అక్కడ చందు కనిపించడు. అన్నయ్య రా అన్నయ్య, ఎక్కడున్నావు? అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అని ధీరజ్ సాగర్ పిలుస్తూ ఉంటారు. కానీ ఎంతసేపటికి చందు రాకపోయేసరికి ఇదేంటి, వాష్రూమ్కి ఏమైనా వెళ్ళి ఉంటాడా అని వాష్రూమ్లో కూడా వెతుకుతూ ఉంటారు. కానీ చందు ఎక్కడా కనిపించకపోయేసరికి సాగర్ ధీరజ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంటి, అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు అని గదంతా వెతుకుతూ ఉంటే అప్పుడే ధీరజ్కి అక్కడే ఉన్న ఒక ఉత్తరం కనిపిస్తుంది. ఇక ఆ ఉత్తరాన్ని తీసి చదువుతూ ఉంటాడు. అందులో రాసి ఉన్నదాన్ని చదివి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అందులో ఇక చందు తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేనని, శ్రీవల్లిని పెళ్లి చేసుకోలేనని, అందుకే పారిపోతున్నానని చెప్పి చందు రాసినట్లుగా విశ్వ రాసి ఆ పేపర్ అక్కడ పెట్టేసి చందుని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. ఇక ఇదేదీ తెలియని ధీరజ్ నిజంగానే చందుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని సాగర్ ధీరజ్ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే రామరాజు ఏంట్రా ఇంతసేపు వెళ్ళారేంటి అని పిలుస్తూ ఉంటాడు. ఇక రామరాజు పిలుపు విని ధీరజ్ సాగర్ రామరాజు దగ్గరికి వస్తారు. వాళ్ళు చందుని తీసుకురాకపోవడంతో ఏంట్రా మీ ఇద్దరే వచ్చారేంటి, పెద్దోడెక్కడా? అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అని రామరాజు చెప్తూ ఉంటే అప్పుడు ధీరజ్ నాన్న అన్నయ్య గదిలో లేడు అని చెప్పగానే రామరాజు, వేదవతి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు ఏంట్రా గదిలో లేకపోవడం ఏంటి అని అంటే అవును నాన్న, అన్నయ్య గదిలో లేడు, గదిలో ఈ ఉత్తరం దొరికింది అని చందు రాసిన ఉత్తరం రామరాజుకి చూపిస్తూ ఉంటారు. ఇక ఆ ఉత్తరంలో ఉన్నదాన్ని చదివి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఇది నిజమా? ఆయన నన్ను కాదనుకొని వెళ్ళిపోయారా? నేను నమ్మను, ఆయనకి నేనంటే చాలా ఇష్టం, ఇదంతా ఎలా జరిగింది అని శ్రీవల్లి కూడా గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇక రామరాజు కుటుంబం అంతా కూడా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వచ్చిన బంధువులంతా కూడా ఒకరి చెవులో ఒకరు కొరుక్కుంటూ వీళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రామరాజు కుప్పకూలిపోయి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా అవుతుంది. ఇక రామరాజుకి స్పృహ కోల్పోతాడు. ఇంతలోనే ఒక్కసారిగా ధీరజ్ తేరుకుంటాడు. ఇక అప్పుడే సాగర్, రేయ్ ఏం ఆలోచిస్తున్నావురా, పదరా వెళ్ళి అన్నయ్య లేడని చెప్దాం అని అంటాడు. అప్పుడు ధీరజ్, వద్దన్నయ్య, ఇప్పుడు అన్నయ్య లేడని చెప్తే నాన్న పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించావా అని అంటే అప్పుడు సాగర్, మరి ఏం చేద్దాంరా, అన్నయ్య పెళ్ళి ఇష్టం లేదని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మనం ఏం చేయగలం, నిజాన్ని ఎంతసేపు దాచగలం, పదరా వెళ్ళి నాన్న వాళ్ళకి ఈ నిజం చెప్తాం అని సాగర్ అంటాడు. అప్పుడు ధీరజ్, లేదన్నయ్య, నాకు ఎక్కడో అనుమానంగా ఉంది, నిజంగా అన్నయ్యకి ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే మనతో చెప్పి ఉండేవాడు కదా, వదినతో కూడా బాగానే ప్రేమగా మాట్లాడేవాడు, నాకు ఇదంతా చూస్తుంటే ఏదో కుట్రలాగా ఉంది అని చెప్పగానే సాగర్ షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటే అప్పుడు ధీరజ్, అవునన్నయ్య, కావాలంటే ఒక్కసారి అన్నయ్య గదిలో దొరికిన ఈ పేపర్ చూడు అని చెప్పగానే సాగర్ ఆ పేపర్ని చూస్తూ ఉంటాడు. ఆ చేతిరాత మన
చందు అన్నయ్యది అసలు కానే కాదు అని చెప్పగానే ఇక సాగర్ షాక్ అయిపోతాడు. నిజమేరా, కంగారులో అది గమనించనే లేదు. అసలు మన అన్నయ్య చేతిరాత ఇలా ఉండనే ఉండదు. అసలు మరి ఎవరు రాసుంటారు అని సాగర్ అంటాడు. అప్పుడు ధీరజ్, ఇంకా అర్థం కాలేదా అన్నయ్య? ఎవరో ఈ పెళ్ళి ఆపాలనే అన్నయ్యని కిడ్నాప్ చేసి అన్నయ్య ఈ ఉత్తరం రాసినట్లుగా రాసి గదిలో పెట్టి వెళ్ళిపోయారు. ఈ ఉత్తరం చూసి నాన్న గుండె పగిలేలా ఏడవాలని, తన పెద్ద కొడుకు తనని మోసం చేశాడు అని అవమానించబడాలని ఎవరో కావాలనే ఇదంతా చేసుంటారు అని ధీరజ్ అంటూ ఉంటే సాగర్కి కూడా అనుమానం వస్తూ ఉంటుంది. కానీ ఎవరు చేశారో ఎలారా తెలుసుకోవడం అని సాగర్ ధీరజ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది. ధీరజ్ సాగర్ మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటి మీరిద్దరూ ఇంకా ఇక్కడే ఉన్నారు? పంతులు గారు బావగారిని తీసుకురమ్మని చెప్పారు, బావగారు ఎక్కడా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అన్నయ్య గదిలో లేడు ప్రేమ అని చెప్తాడు. అది విని ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, ఏంటి ధీరజ్, ఏమంటున్నావు నువ్వు? బావగారు గదిలో లేకపోవడం ఏంటి? ఇప్పటి వరకు గదిలోనే రెడీ అవుతున్నారు కదా అని అంటే అప్పుడు ధీరజ్, అవును ప్రేమ, అన్నయ్య గదిలో లేడు, ఇదిగో ఈ ఉత్తరం దొరికింది అని ఇక ధీరజ్ ప్రేమకి ఆ ఉత్తరాన్ని చూపిస్తాడు. ఇక ప్రేమ కూడా ఆ లెటర్ని చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ధీరజ్ ఇది? బావగారు ఇలా ఎలా చేశారు అని అంటే అప్పుడు ధీరజ్, లేదు ప్రేమ, అన్నయ్య ఖచ్చితంగా ఇలా చేసి ఉండడు. ఎవరో అన్నయ్యని ఉత్తరం రాసినట్లుగా రాసి పెట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఎవరో అర్థం కావట్లేదు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ ఆ ఉత్తరంలో ఉన్న చేతిరాతని గుర్తుపడుతుంది. ధీరజ్, ఆ బావగారిని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పగానే ఇక ధీరజ్ సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎవరు ప్రేమ, ఎవరు కిడ్నాప్ చేసింది అని సాగర్ అంటాడు. అప్పుడు ఇక ప్రేమ, ఇంకెవరు బావగారు, మా అన్నయ్యే బావగారిని కిడ్నాప్ చేశాడు అని చెప్పగానే ధీరజ్ సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సాగర్, ఏంటి ప్రేమ, ఎలాంటి ఆధారాలు లేకుండా మీ అన్నయ్య కిడ్నాప్ చేశాడని ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే ఆధారం లేకపోవడం ఏంటి బావగారు, ఇదిగో ఈ ఉత్తరమే ఆధారం. మా అన్నయ్య చేతిరాత నాకు బాగా గుర్తు. ఈ లెటర్లో రాసింది బావగారు కాదు, మా అన్నయ్య చేతిరాత అని ప్రేమ చెప్పగానే సాగర్ ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్, నాకు ముందు నుంచి వాడిపైన అనుమానంగానే ఉంది. మన సంతోషాన్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఈ పెళ్ళికి వచ్చారంటే నాకు ఎక్కడో అనుమానంగానే ఉంది. చివరికి వాడు ఇంతకు తెగించాడు అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ముందు ఏం చేయాలో ఆలోచించు ధీరజ్, అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది, బావగారు లేరని చెప్తే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అని ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్ ఏదో ఒకటి చేసి ఇంకో ముహూర్తంకి ఇంకొక అర్ధగంట టైం ఉంది, ఆలోపు అన్నయ్యని తీసుకురావాలి, కానీ ఎలాగో అర్థం కావట్లేదు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు, వేదవతి వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. రేయ్, ఏంట్రా పెద్దోడిని పిలుస్తుంటే ఇంకా తీసుకురారేంటి అని అంటే అది విని ధీరజ్ సాగర్ ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రామరాజు, ఏంట్రా ఏం మాట్లాడరేంటి, పెద్దోడు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు ఇక ప్రేమ కవర్ చేస్తూ, మావయ్య గారు బావగారు వాష్రూమ్కి వెళ్ళారు, బావగారికి ఉదయం నుండి మోషన్స్ అవుతున్నాయని కడుపు నొప్పితో బాధపడుతున్నారు, అందుకే ఒక అరగంట సేపు బావగారు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది మావయ్య గారు అని చెప్పగానే ఇక రామరాజు, వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటమ్మా అలా రెస్ట్ తీసుకోవడం ఏంటి అని అంటే అవును మావయ్య గారు, బావగారు బాగా టైర్డ్గా ఉన్నారని ఇగో ధీరజ్ చెప్పాడు అని చెప్పగానే ఇక ధీరజ్ కూడా కవర్ చేస్తూ, అవును నాన్న, అన్నయ్య బాగా నీరసంగా ఉన్నారు, ఇప్పుడే అన్నయ్యకి ట్యాబ్లెట్స్ ఇచ్చి కాసేపు పడుకోమని చెప్పి వచ్చాము, మనం ఇంకొక అర్ధగంట ఆగుదాం
అని ధీరజ్ చెప్పగానే సరే అయితే నేను ఒకసారి వాడిని చూడాలి అని రామరాజు అంటాడు. అప్పుడే సాగర్ లేదు నాన్న, అన్నయ్య ఇప్పుడే నిద్రపోయాడు, ఇప్పుడే మీరు లేస్తే మళ్ళీ అన్నయ్య డిస్టర్బ్ అవుతాడు, మేము తీసుకొస్తాం, మీరు వెళ్ళండి, మీరు బంధువులని రిసీవ్ చేసుకోండి అని సాగర్ చెప్పగానే ఇక రామరాజు వాళ్ళు ఇదంతా నిజమే అని చెప్పి కిందికి వెళ్ళిపోతారు. రామరాజు వెళ్ళిపోయిన తర్వాత ఇక ధీరజ్, ప్రేమ, సాగర్ అయితే చాలా టెన్షన్ పడుతూ అన్నయ్య ఏదో ఒకటి చేసి అన్నయ్యని ముహూర్తం టైంకి ఇక్కడికి తీసుకురావాలి, లేకపోతే నాన్న చాలా బాధపడతాడు అని చెప్పగానే ఇక సాగర్ సరే పదరా, నువ్వు ప్రేమ ఒకవైపు వెళ్ళండి, నేను ఒకవైపు వెళ్ళి అన్నయ్య కోసం వెతుకుదాం అని సాగర్ చెప్తాడు. ఇక ధీరజ్, ప్రేమ, సాగర్లు అయితే ఎవరు చూడకుండా ఫంక్షన్ హాల్ వెనకాలంగా చందుని వెతకడం కోసం వెళ్తారు. ధీరజ్, ప్రేమ ఒకవైపుకు వెళ్తే సాగర్ మరొక వైపుకు వెళ్ళి చందు కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అలా వెతుకుతూ ఉంటే ఇంతలోనే ప్రేమకి కళ్యాణ మండపంలో బ్యూటీషియన్ కనిపిస్తుంది. ఆ బ్యూటీషియన్ చూసి ప్రేమకి అనుమానం మొదలవుతుంది. ఈ అమ్మాయి కళ్యాణ మండపంలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది, అదే సమయంలో మా అన్నయ్య కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు, దీన్ని బట్టి చూస్తే మా అన్నయ్యకి హెల్ప్ చేసింది ఈ అమ్మాయే అయ్యుంటుంది అనుకొని ఇక వెంటనే ధీరజ్ ఒకసారి బైక్ ఆపు అని అంటుంది. ఇక బైక్ని స్టాప్ చేసిన తర్వాత దేనికి ప్రేమ అని అడిగితే అప్పుడు ప్రేమ అదిగో అక్కడ ఉన్న అమ్మాయి ఇందాక కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి వచ్చిన బ్యూటీషియన్, తను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం నేను చూశాను ధీరజ్, తన మాటల్ని తన చూపుల్ని బట్టి నాకు అనుమానంగా ఉంది, ఈ అమ్మాయే మా అన్నయ్యకి హెల్ప్ చేసి బావగారు కిడ్నాప్ అయ్యేలా చేసిందేమో అని చెప్పి ఇక ప్రేమ అనగానే ఇక ధీరజ్కి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఇక వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఇక ధీరజ్ ప్రేమారని ఆ అమ్మాయి చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ ఆ అమ్మాయిని పట్టుకుంటాడు. ఇక ధీరజ్ ఆ అమ్మాయిని బెదిరిస్తూ చెప్పు, మా అన్నయ్యని ఆ విశ్వాగాడు కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్ళాడు అని చెప్తూ ఉంటే ఆ అమ్మాయి నాకు తెలీదండి, నేను ఏ కిడ్నాప్ చేయలేదు అని అంటుంది. ఆ మాటలకి ప్రేమకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా ఆ అమ్మాయి చెంప పగలగొడుతుంది. ఇక వెంటనే మర్యాదగా నిజం చెప్పు, మా బావగారిని మా అన్నయ్య కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్ళాడు అని బెదిరించగానే ఇక అమ్మాయి చెప్తాను అని చెప్పి ప్రేమని ధీరజ్ని ఒక చోటికి తీసుకెళ్తుంది. ఇక ఒక గదిలోకి తీసుకెళ్ళి ఇందులోనే మీ బావగారు ఉన్నారు అని తను చెప్తూ ఉంటే ఇక ధీరజ్, ప్రేమ చందు కోసం ఆ గదిలోనే వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయి బయటికి వచ్చి ఆ గది డోర్ వేసి అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసి ధీరజ్, ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక తలుపుని బాదుతూ తలుపు తీ అని అంటున్నా కూడా ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే చందు కోసం వెతుకుతూ సాగర్ కూడా అటుగా బైక్ పై వస్తాడు. సాగర్ అటుగా రావడం చూసి ధీరజ్ అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. ధీరజ్ పిలుపు విని ఇక సాగర్ అయితే అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ధీరజ్, ప్రేమ అక్కడ ఉండడం చూసి సాగర్ ఏంట్రా ఏం జరిగింది, మిమ్మల్ని ఇందులో వేసి ఎవరు లాక్ చేశారు అని అంటే ఆ విశ్వాగాడికి హెల్ప్ చేసిన అమ్మాయే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇందులో వేసి లాక్ వేసిందన్నయ్య, దీన్ని బట్టి చూస్తే డౌట్ లేదు ఆ విశ్వాగాడే మన అన్నయ్యని కిడ్నాప్ చేశాడు, ఎలాగైనా వాణ్ణి మనం పట్టుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటాడు. కానీ ఏం చేయాలి, ఇంకో పావు గంటలో ముహూర్తానికి టైం అవుతుంది, ఇప్పటి వరకు అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రేమ ధీరజ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటుంది. అప్పుడు ధీరజ్ ఏంటో ఐడియా అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ అదే ధీరజ్, కాల్ సెంటర్లో నీ ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడని చెప్పావు కదా, అతనికి మా అన్నయ్య నెంబర్ని పంపించి మా
అన్నయ్య ఎక్కడ ఉన్నాడో ట్రేస్ చేయమని చెప్దాం, అప్పుడు మనకి అడ్రస్ దొరికే ఛాన్స్ ఉంది అని ప్రేమ చెప్పగానే ఇక సాగర్ అవునరా నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ విశ్వగాడి నెంబర్ చెప్పు అని చెప్పగానే ధీరజ్ వెంటనే తన ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ చేసి రే నాకు అర్జెంటుగా ఇప్పుడు నీకు ఒక నెంబర్ పంపిస్తున్నాను, ఆ నెంబర్ ఎక్కడ ఉందో ట్రేస్ చేసి చెప్పాలి అని చెప్పగానే ఇక ధీరజ్ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. ఇక ధీరజ్ విశ్వ నెంబర్ని తన ఫ్రెండ్కి చెప్పగానే తన ఫ్రెండ్ విశ్వ నెంబర్ని చేజ్ చేసి విశ్వ ఎక్కడ ఉన్నాడో ధీరజ్ వాళ్ళకి చెప్పేస్తాడు. ఇక విశ్వ ఉన్న అడ్రస్ని తెలుసుకున్న ధీరజ్ సాగర్ ప్రేమాలైతే ఇక ఆ చోటుకి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటే విశ్వ వాళ్ళని గమనిస్తాడు. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి ఎలా వస్తున్నారు, ఈ అడ్రస్ వీళ్ళకి ఎలా తెలుసుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే తనతో ఉన్న రౌడీలతో రే వాళ్ళు వస్తున్నారు వాళ్ళని ఏసేయండ్రా అని చెప్పగానే ఇక రౌడీలు సాగర్ ధీరజ్ల మీదకి దాడి చేస్తూ ఉంటారు. ఇక సాగర్ ధీరజ్ ఇద్దరు కూడా ఆ రౌడీలని చితక్కొడుతూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. మరోపక్క ప్రేమ చందు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా ఒక చోట చందుకి కట్లు కట్టేసి కనిపిస్తాడు. ఇక వెంటనే ప్రేమ పరిగెత్తుకుంటూ వెళ్ళి చందు కట్లని విప్పేస్తుంది. దాంతో చందు ఏంటి ప్రేమ మీరు ఇలా ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగితే అప్పుడు ప్రేమ అదంతా తర్వాత బావగారు అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అని ప్రేమ అంటుంది. అప్పుడే విశ్వ అక్కడికి వస్తాడు. ఇక విశ్వ ప్రేమని అడ్డుకుంటూ ఉంటే ప్రేమ నీకేం తెలీదు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పగానే అప్పుడు ప్రేమ రే అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు, ఇప్పుడు బావగారు పెళ్ళి ఆగిపోతే అక్కడ మా కుటుంబం ఎంత బాధపడుతుందో అర్థం కాదా అని చెప్పి ప్రేమ విశ్వతో అంటూ ఉంటే విశ్వ ఆ రామరాజు గాడు అవమానంతో చావాలనే కదా నేను ఇంత ప్లాన్ చేసింది, దీన్ని నువ్వు చెడగొట్టకు అని చెప్పగానే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే విశ్వ చెంప పగలగొడుతుంది. అది చూసి విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే ధీరజ్ సాగర్ కూడా రౌడీలని చితకొట్టి అక్కడికి వస్తారు. ఇక విశ్వ అక్కడ ఉండడం చూసి ధీరజ్కి సాగర్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. రే ఎంత ధైర్యం ఉంటే పెళ్లిపీటల మించి మా అన్నయ్యని ఎత్తుకొస్తావరా అని విశ్వాని కొడుతూ ఉంటారు. ఇక అప్పుడే ప్రేమ ధీరజ్ తర్వాత చూసుకోవచ్చు అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది పద బావగారిని తీసుకెళ్దాం అని చెప్పగానే ఇక విశ్వగారిని చితక్కొట్టి ప్రేమ ధీరజ్ సాగర్ ముగ్గురు కూడా చందుని తీసుకొని కళ్యాణ మండపంకి వెళ్తారు. ముహూర్తానికి 1 నిమిషం టైం ముందు చందు కళ్యాణ మండపంలో ఉంటాడు. ఇక అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతారు. రామరాజు చందుని చూసి రే పెద్దడా ఎక్కడికి వెళ్ళావురా ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పగానే ఇక చందు పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. ఇక ఈ విధంగా ధీరజ్ సాగర్ చాలా రిస్క్ చేసి చందుని తీసుకొచ్చి విశ్వకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.